ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతోంది. జగన్ పిఏ సునీల్ రెడ్డి బావుమర్ది సందీప్ రెడ్డి కంపెనీలపై సిట్ అధికారులు దాడులు చేశారు. సంగారెడ్డిలోని సందీప్ కంపెనీలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న విశాఖ, హైదరాబాద్ లో 5 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసి కంప్యూటర్లు, ట్యాబ్లు, ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని 3 కార్యాలయాల్లో సోదాలు చేసి భారీగా ఫైల్స్, కంప్యూటర్ల నుంచి కీలక డేటా స్వాధీనం చేసుకున్నారు. సిట్ దాడుల్లో సునీల్ రెడ్డి బావుమర్ది సందీప్ రెడ్డి కంపెనీల చిరునామా లభ్యం కావడంతో అతడి కంపెనీలోనూ దాడులు చేస్తున్నారు. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకర్, మద్యం కుంభకోణంలో తీగలాగే కొద్దీ కూడా డొంకంట కదులుతుంది. వైఎస్ జగన్ బంధువు, ఆయన పిఏగా కూడా వ్యవహరించిన సునీల్ రెడ్డిపై బావమర్ది సందీప్ రెడ్డి కంపెనీలపై సిట్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాడులు నిర్వహించడం ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో ఉన్న సందీప్ కు చెందిన గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సిట్ బృందం దాడులు నిర్వహించడం ప్రారంభించింది. నిన్న విశాఖ, హైదరాబాద్ లో సునీల్ రెడ్డి ఏర్పాటు చేసిన 10 సూట్ కేస్ కంపెనీలకు చెందిన 5 కార్యాలయాలపై నిన్న ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడులు ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విశాఖలో ముగియగా, హైదరాబాద్ లో 2 కంపెనీలకు చెందిన ఒక కార్యాలయంపై మాత్రం దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ దాడుల్లోనే సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఉన్న రికార్డుల్లో కొంత డబ్బు నేరుగా ఇప్పుడు ఏదైతే ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఆయన బావమర్ది సందీప్ రెడ్డికి చెందిన కంపెనీ ఉందో ఆ కంపెనీకి బదిలీ అయినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతుంది. అయితే సిట్ అధికారులు ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. దీంతో సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్న ఇతని సందీప్ రెడ్డికి చెందిన గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ ప్రైవేట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై కూడా దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడులు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కొనసాగుతున్నాయి. సిట్కు చెందిన 2 బృందాలు ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన రికార్డులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే విశాఖపట్నంలో, హైదరాబాద్ లో నిన్న సునీల్ రెడ్డికి చెందిన కంపెనీలకు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులతో పాటు ట్యాబులు, మొబైల్ ఫోన్స్ నుంచి ఉన్న డేటాను కూడా రికవరీ చేస్తున్నారు. ఈ రోజు విజయవాడ సిట్ ప్రధాన కార్యాలయానికి ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సమాచారం మొత్తాన్ని, ఫైళ్లను కూడా తీసుకొచ్చారు. ఈ కంపెనీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బును కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా తమకు అందివ్వాలి అని చెప్పి కూడా సిట్ అధికారులు ఆయా బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య కాలంలో ఈ కంపెనీలకు సంబంధించిన అకౌంట్లకి ఏమేమి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఆ డబ్బుల ద్వారా వీళ్ళు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు తదితర అంశాలకు సంబంధించి కూడా సిట్కు సమాచారం లభ్యమైందని తెలిసింది. మద్యం ముడుపులు ఈ కంపెనీలకు చేరాయి, ఇక్కడి నుంచి బ్లాక్ ను వైట్ గా మార్చుకున్నారు అని కూడా సిట్ పొందటంతో వీళ్ళు నిన్న ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. దీనికి కనెక్టెడ్ గానే ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్న గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఈ రోజు దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడులు ఈ రోజు రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.